హాయ్ అండి, వెల్కమ్ టు ఆనందలక్ష్మి వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను కొత్త రెసిపీ ఒకటి చేస్తున్నాను. అది ఏంటనేది చూపిస్తానండి. ఇక్కడ చూడండి, చికెన్ స్కిన్ అండి. ఇది మా ఛానల్లో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. అది ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇది చికెన్ స్కిన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను రండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకోనానండి. దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే దాంట్లోకైతే పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుంటాను. ఇప్పుడైతే దీంట్లోకైతే తెల్లగడ్డలు, అల్లము, టమాటో మిక్సీకి పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు వేసి దీంట్లోకైతే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అండి వేసి కలిపెట్టుకుందా. ఇదేంటి ఎవరు అడిగారండి కామెంట్లో, చికెన్ స్కిన్ ఎలా చేయాలో చెప్పండి అని, చేసి చూపెట్టండి అన్నారు. అందుకైతే నేను చికెన్ స్కిన్ తోటి ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే మా ఇంట్లో బిర్యానీ అయితే ఉంది. బిర్యానీకి వేసుకుంటే సామాన్లతోనే చికెన్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను. చూడండి, ఇప్పుడైతే కలిపెట్టుకున్నాను. ఇదైతే ఆయిల్లో బాగా వేగాలండి. ఇప్పుడైతే వేయించుకున్నాను. ఇప్పుడైతే చికెన్ స్కిన్ అనేది వేసుకుంటాను. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కలిపెట్టుకుందాం. కదండి చేస్తుంది అది, అందుకే సాల్ట్ అయితే తక్కువ వేసుకుందాం. సాల్కపోతే వేసుకుందాం. ఇప్పుడైతే ఇది బాగా కలిపెట్టుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపెట్టుకుందామండి. దీంట్లో వాటర్ అంతా వచ్చేయండి, అందుకదైతే బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే చూడండి, వాటర్ అయితే వచ్చేసింది. దీంట్లో ఉండే వాటర్ అంతా దీంట్లోకైతే పుల్లు వేసుకుందాం. ధనియాల పొడి అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకుందాం. చికెన్ పౌడర్ అయితే 1.5 స్పూన్ వేసుకుందాం. గరం మసాలా కొంచెం 1 స్పూన్ వేసుకున్నామండి. ఇదైతే బాగా కలిపెట్టుకోవాలండి. ఇది ఆయిల్ వచ్చే వరకు మసాలా ఫుల్ వేసినట్టుగానే వేయించుకోవాలండి కొంచెం బాగా. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే కొంచెంగా వేసుకుందాం. నేను ఫస్ట్ టైం అండి స్కిన్ అయితే చేస్తున్నది. బాగుంటుందేమో, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. బిర్యానీకి అయితే 1/4 కేజీ చికెన్ అయితే వేసుకున్నాను. 1/4 కేజీ చికెన్ స్కిన్ అయితే వేసుకొని అయితే ఫ్రై చేస్తాను. ఇది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు. చూడండి, ఇలా అయితే ఉడికిపెట్టుకోవాలి. ఇంకా 5 మినిట్స్ అయితే ఉడికిపెట్టుకుందాం. బాగా గట్టిగా అయినాకైతే చూపిస్తానండి. ఇలా అయితే రెడీ అయిపోయింది. కోడి స్కిన్ ఫ్రై అంటే చికెన్ స్కిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. నేను మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి. మీరు చేసుకోండి, ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఇదండి మా వీడియోస్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే బిర్యానీ అండి, రండి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదైతే బిర్యానీ కాంబినేషన్ అయితే ఇది ఫ్రై అండి. ఇంతేనండి, ఈజీగా అయిపోయి చికెన్ స్కిన్ ఫ్రై అయితే రెడీ అయింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.